బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ నాయకులు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇక ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కోదాడకు బయలుదేరుతారు. ఇక 1:40 కోదాడకు చేరుకుంటారు. అనంతరం ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2:30 కోదాడ నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి బయలుదేరతారు. 3:10 తిరుమలగిరి చేరుకుని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:10 యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు చేరుకుంటారు. 4:20 సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో 3 నియోజకవర్గాల్లో సభా ఏర్పాట్లను పార్టీ నాయకులు ఇప్పటికే పూర్తి చేశారు. కోదాడ, తిరుమలగిరి, ఆలేరు పట్టణాలు గులాబీమయమయ్యాయి. ఇక ప్రజా ఆశీర్వాద సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటన చేస్తూ పార్టీ నాయకులు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సుడిగాలి పర్యటన నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమేర లాభం చేకూరే అవకాశం ఉందంటారా రాజు? గుడ్ మార్నింగ్ మిత్రుల. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ప్రచారంపై ఇప్పటికే స్పీడప్ పెంచాయి. ముఖ్యంగా ఎన్నికలకు నెల రోజుల గడువు మాత్రమే ఉంది. సో బహిరంగ సభలు, ప్రచారాలతో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ముందుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇంకా అవి క్యాంపెయిన్ స్టార్ట్ చేయముందుకి గతంలోనే మనం చూసుకున్నట్టయితే 15వ తేదీ నుంచి కూడా ఈ బహిరంగ సభలు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ అయితే ముందుగానే ప్రజల్లోకి వెళ్లడంతో వీళ్ళు ప్రచారానికి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు ప్రచారంలో పూర్తి కూడా చేయడం జరిగిందని చెప్పి తెలుస్తా ఉంది. అభ్యర్థులను కూడా ముందే ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారంలో కూడా టాప్ గేర్ లో వెళ్తా ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పటికే తొలి విడతలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించిన సీఎం కేసీఆర్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రజలకైతే పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి గురించి, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రతిపక్షాలను సైతం విమర్శలకు పదును పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్రతిపక్షాలను స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తా ఉన్నాడు. ప్రతి ఏ సభలోకి వెళ్ళినా కూడా ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు ఇటు ప్రతిపక్షాలను కూడా అంటే ఒంటి చేత్తో కేసీఆర్ ఒక్కడే లీడ్ చేస్తూ మొత్తం ఈ క్యాంపెయిన్ అంతా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా దసరా తర్వాత 2వ విడత ప్రచారం కూడా మొదలు కావడం జరిగింది. అదేవిధంగా దానిలో భాగంగా 2 రోజుల్లో 6 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. అంటే దాదాపు ఒక రోజు 3 పర్యటనలు, సుడిగాలి పర్యటనలు చేస్తా ఉన్నారు. ఒక రోజు గ్యాప్ తర్వాత, అంటే ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఈ రోజు 3 బహిరంగ సభలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల పేరుతో సీఎం కేసీఆర్ ఈ సభలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఇవాళ నుంచి వచ్చే నెల 9 వరకు కూడా నాన్ స్టాప్ గా ప్రచారం షెడ్యూల్ కూడా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఈ సుడిగాలి పర్యటనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఈ పర్యటనలు అయితే చేస్తా ఉన్నారు. అయితే మొత్తానికి 2వ విడత ప్రచారంలో చివరి రోజు నవంబర్ 9 వరకు కూడా ఈ ప్రచారం అయితే షెడ్యూల్ సీఎం కేసీఆర్ ఇప్పటికే షెడ్యూల్ అయిపోయింది. నవంబర్ 9న ఆయన నామినేషన్ ఉంటాయని చెప్పి కూడా పార్టీ వర్గాలు ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తానికైతే ప్రచారంలో అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ ముందుందని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా పలు నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ చెప్తా ఉన్నారు, ఇక్కడ నిలబడ్డది మీ ఎమ్మెల్యే కాదు, నేనే అనుకోండి అని చెప్పి కూడా ప్రత్యేకంగా ఓటర్లను ఆకర్షించే పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో పార్టీ అభ్యర్థులకు అక్కడ ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. 119 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ అభ్యర్థి అని చెప్పి కూడా ప్రజలను ఓట్లు అడుగుతా ఉన్నారు సీఎం కేసీఆర్. అదేవిధంగా సీఎం కేసీఆర్ తో పాటు మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా పలు నియోజకవర్గాల్లో పలు ముఖ్యమైన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా నిన్న మనం చూసినట్టయితే కేటీఆర్ మీట్ ద ప్రెస్ లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్ఐలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాసులతో
వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మరోవైపు హరీష్ రావు కూడా పలు నియోజకవర్గాల్లో ప్రసంగిస్తా ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి అసమ్మతులు ఉంటాయి, ఇవన్నీ కూడా చల్లబర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు చేరికలు కూడా స్పీడప్ చేస్తా ఉన్నారు. దాదాపు 1-2 రోజులకు ఒకసారి తెలంగాణలో ఈ చేరికలు కూడా ఉంటా ఉన్నాయి. అంటే అన్ని దానిపై అన్ని అంశాలపై కూడా దృష్టి పెట్టారు. ఓవైపు ప్రచారం, మరోవైపు చేరికలు, మరోవైపు ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఆ ప్రచారంలో అన్ని పార్టీల కంటే ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ముందే స్టార్ట్ చేసింది కాబట్టి ప్రజల్లో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుందని చెప్పి కూడా సో మనకు అర్థమవుతా ఉంది. వెన్నెల. థ్యాంక్ యూ.